గారికి నా నమస్కారాలండి. నమస్తే, చెప్పండి. చిన్నపరెడ్డి గారు చాలా చాలా ఆరోపణలు చేశారు. రైతులు అసలు ఏ రైతు బాగున్నాడు, అమరావతి రైతుతో సహా ఇంక్లూడింగ్ అమరావతి రైతు అసలు మాట్లాడకూడని అర్హత లేనటువంటి మాట అది. రైతు గురించి మాట్లాడే అర్హతే లేనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎస్పెషల్లీ అమరావతి రైతుల గురించి అసలు మాట్లాడే అర్హతే లేనటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చేసి అమరావతి రైతుతో సహా అన్నారు. కాబట్టి ముందుగా ఆక్వా రైతు గురించి పాపం ఈయన వెళ్ళాడు. మరి అది ఆక్వా రైతుల గురించి వెళ్ళాడో అరాచకం సృష్టించడానికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళు అన్నారు అని చెప్పి ఈయన ఏదో చెప్తున్నాడు. అక్కడ పట్టుకున్న ప్లకార్డ్స్ ఏంటండి? మీరు అక్కడ వచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీ వాళ్ళు పట్టుకున్న ప్లకార్డ్స్ ఏంటి? రాజారెడ్డి త్రిపుల రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ప్లకార్డ్స్ పట్టుకున్నారు. రఫా రఫా అంటూ కేకలు పెడుతున్నారు. సైలెన్సర్లు వీకేసేసి రౌండ్స్ చేస్తున్నారు బైకులు. ముందు అది చూడండి. మీ నాయకుడు ఎలాగున్నాడో. ఏదో అంటారు కదా, చేను గేదె బయట మేస్తే దూడ లోపల మేస్తుందని చెప్పి అలా ఉంది మీ వాళ్ళ పరిస్థితి. మీరు చెప్పాలి రైతు గురించి. ఇకపోతే విద్యుత్ వాహనాల గురించి చెప్పారు కాబట్టి మొదటిగా ముందు విద్యుత్ వాహనాల గురించి చెప్పుకున్నాం సార్. అలాగే ఆక్వా రైతు గురించి వీళ్ళు ఏదో చెప్తున్నారు. ఒకటి చిన్నపరెడ్డి గారు నోట్ చేసుకొని నేను మాట్లాడేప్పుడు 2019 నుండి 2020లో 41.75 లక్షల కోట్ల జీవీఏ ఉండగా ప్రస్తుతం 2025 నుండి 26 వరకు 63.65 లక్షల కోట్లకు మా ప్రభుత్వ హయాంలో పెరిగింది. అంటే జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే, 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్య శాఖ వృద్ధి రేటు, అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు 15.74% ఉంటే 2023 నుండి 24 నాటికి వైసీపీ హయాంలో మీ విధానాల వల్ల గ్రోత్ శాతం 1% గ్రోత్ రేటు పడిపోయింది. మత్స్య రంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ ఒక్క ఉదాహరణ చాలదా మీరు గతంలో ఏం చేశారని చెప్పడానికి? ఇంత మాట్లాడుకొని అక్కర్లా. ఇకపోతే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 టు 25 7.38% వృద్ధి రేటు, 2025 టు 26 14.9% వృద్ధి రేటు పెరిగేలా చర్యలు తీసుకున్నాం. ఇకపోతే ఫిష్ ఫీడ్ గురించి మీ నాయకుడు మాట్లాడారు, మీరు మాట్లాడుతున్నారు. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తా. వైసీపీ హయాంలో 2019 నాటికి 1 కేజీ ఫీడ్ ధర 87 రూపాయలు ఉంటే 2022 నాటికి దానికి 6 దఫాలుగా పెంచి, నోటీస్ పాయింట్ చిన్నపరెడ్డి గారు 6 దఫాలుగా పెంచి 27% 6 దఫాలుగా 27% పెంచి 110 రూపాయల 60 పైసలు పెంచారు. అప్పుడు కేవలం సోయాబీన్ ధర మాత్రమే పెరిగింది. అప్పుడు మీరున్న హయాంలో మిగిలిన ముడి పదార్థాలు ఫిష్ మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కార్న్ఫ్లవర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ మీరు పెంచిన రేటు 110 రూపాయల 60 పైసలు. మరి అప్పుడు మరి ఏమీ మాట్లాడాలి. అప్పుడు అన్ని కూడా సవ్యంగా సక్రమంగానే ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆక్వా రైతులు ఆదుకోవాలనే ఉద్దేశంతో 2024లో ఫిష్ ఫీడ్ ధర 5 రూపాయల 60 పైసలకు తగ్గించి 102 రూపాయలకి చేశాం. ఇకపోతే ఇప్పుడున్న క్రైసిస్ యుద్ధం ఉన్న మూమెంట్ లో